హలో మామ. ఈ వీడియో అయితే కనుక ఓటింగ్ ఎనాలిసిస్ ఈ 12th వీక్లో ఎలా ఉంది అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడు మనం చేసేదే ప్రతి వారం చేస్తూనే ఉంటాము. మ్యాక్సిమం 11 to 11:30 కల్లా ప్రతిరోజు నైట్ మన తరపు నుంచి అయితే కనుక ఆ రోజు డేటాని బట్టి ఓటింగ్ ఎనాలిసిస్ అయితే కనుక నేను చేసి మీ ముందు అయితే పెట్టేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే మ్యాక్సిమం 100 నుంచి 200 లైక్స్ అయితే వస్తున్నాయి. సో దీనికైతే కనుక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రతి రోజు ఇంప్లిమెంట్ అయి ఉంటానే ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఓటింగ్ ఎనాలిసిస్ అయితే కనుక ఒక 3,000 నుంచి 4,000 మంది చూస్తున్నారు. అంత బాగానే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీనికైతే కనుక ఒక 400 లైక్లు వేస్తారని చెప్పి ఈ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు తనుజ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ కొట్టి చూడండి ప్రతి ఒక్కళ్ళు. దేనికంటే కనుక తనుజ గారు ఈరోజు ఆట ఆడిన విధానం కెప్టెన్సీ కంటెండర్ గురించి ఏదైతే ఆవిడ ఆడారో ఆ గేమ్లో ఆవిడైతే కనుక చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్ వెనక ఎంత డిసప్పాయింటెడ్ ఉన్నా ఒక పక్క ఫ్యామిలీ గుర్తొస్తున్నా, ఒక పక్క ఆట ఆడలేకపోతున్నా అని చెప్పి తపన తనలో అయితే కనుక ఉన్నదని చెప్పి క్లియర్ కట్గా అనిపిస్తుంది. అయినా కూడా తను పాజిటివ్గా మూవ్ అవుతున్న విధానం అయితే కనుక టూ గుడ్ నాకైతే చాలా అల్టిమేట్గా అనిపించింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక మెయిన్గా తనుజ గేమ్ ఓడిపోయి తన ఒంటరిగా అక్కడ ఉంటే తన పక్కన రీతు చౌదరి తప్ప తన పక్కన ఎవ్వరు మాట్లాడడానికి అట్లీస్ట్ కళ్యాణ్ రాలేదు, డీమాన్ రాలేదు, భరణి గారు రాలా. భరణి గారు అట్లీస్ట్ కాసేపు మాట్లాడతారే తప్ప ఇంకా వేరే డిస్కషన్ కూడా ఏం డిస్కషన్ చేయాలి ఆయన అయితే కనుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కనుక ఈ ఓటింగ్ అనాలిసిస్లో బేసిక్ పాయింట్ ఏదో ఉందో అది చెప్పుకుందాం. ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో డేంజర్లో ఉంది ఎవరు డేంజర్లో నుంచి కొంచెం మీడియం లెవెల్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, టాప్లో లెవెల్ ఉన్న వాళ్ళది ఎందుకు ఓట్ నెక్ టు నెక్ ఉంది, ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు ఏంటని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకుందాం క్లీన్ చీట్గా మొత్తం అయితే కనుక. సో ఇక్కడ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక సూపర్గా డే టు డే చేంజ్ అవుతూనే ఉంది. సో అందరికీ ఫేవరెట్ షో అయితే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్. ఓటింగ్లో ఎవరు సేఫ్ ఉన్నారు, దాని తర్వాత ఎవరు రిస్క్ జోన్లో ఉన్నారంటే డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి నేనైతే డీటెయిల్గా అనాలిసిస్లో చెప్తాను, మీరు కూడా తెలుసుకుందరు. సో ఈరోజు ఏంటంటే కనుక మనం డే ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి అంతా దాని గురించి ఫుల్ వీడియో రేపు మార్నింగ్ అయితే 10 to 11 మధ్యలో రేపు మార్నింగ్ ఈ రోజు జరిగిన డీటెయిల్ వీడియో రేపు మార్నింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఈ వారంలో నామినేషన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు అయితే కనుక నేను చదివేస్తాను, విందాం. రీతు చౌదరి తప్ప అందరూ ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, భరణి, డీమాన్, సుమన్ అన్న, సంజన, దివ్యనికిత, వీళ్ళు 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఒక మన కెప్టెన్సీ మేడం గారు రీతు చౌదరి అయితే కనుక లేరు. సో ఈ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు వాళ్ళ గేమ్ ప్లే ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పి ఒక్కొక్కళ్ళ గురించి డీటెయిల్గా చేస్తాను. వాళ్ళు ఈ వీక్లో వాళ్ళు డేంజర్లో ఉండడానికి ఛాన్స్ ఉండొచ్చా ఉండకపోవచ్చా అని దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందరి గురించి క్లీన్ చీట్ అయితే చెప్దాం. ఎందుకంటే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థానంలో ఒక కీ రోల్ అనేది చేస్తున్నారు. ఒక్కొక్క స్థానంలో చేయాల్సిన దానికన్నా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. కామెడీ ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రిలేషన్ ఉంది, డ్యాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, A to Z అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగానే కొన్ని ట్రెండ్స్ అవుతున్నాయి యాజ్ పర్ సోషల్ మీడియా, యాజ్ పర్ ఇన్స్టాలో కొన్ని చాలా అయితే కనుక చాలా కొన్ని మంచి ఓవర్గా వైరల్ అవుతుంది అనమాట. దాని రిలేటెడ్గా మన యూట్యూబ్ పోలింగ్స్ దాని రిలేటెడ్గా కూడా డిస్కస్ చేసుకుని అన్ని డీటెయిల్గా చెప్దాం మనమైతే కనుక. ఈరోజు అయితే కనుక ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మన గౌతమ్ బ్రదర్, దాని తర్వాత ప్రియాంక జైన్, ఇంకొకళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళతో వచ్చి గేమ్స్ ఆడుతున్నారు అనమాట. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఇది కొంచెం కంటెంట్ కొత్తగా అనిపించింది నాకైతే కనుక, బాగానే ఉంది. అంటే వాళ్ళే ఆడుకుంటే గూడుపుట అని జరుగుతుంది కదా, వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం, దాని తర్వాత వాళ్ళే ఓట్లు వేసుకోవడం, ఇదంతా ఈసారి బాగా ఎక్కువైపోయింది. కాబట్టి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ చాలా తెలివిగా మాస్టర్ మైండ్ అనమాట. అంత తెలివిగా ప్లాన్ చేసి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈసారి అయితే కనుక ఇలా చేయడానికి మెయిన్ రీజన్. సో ఇక్కడ అయితే కనుక ఇప్పుడు మెయిన్గా పాయింట్ నెంబర్ 1, కళ్యాణ్ పాడాలా అయితే కనుక టాప్ మోస్ట్ పొజిషన్ దూసుకెళ్ళడానికి రీజన్స్ ఏంటి, తను ఇంకా హై పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయా, తను వెళ్ళనీయకుండా ఎవరైనా లాగేస్తున్నారా తొక్కేస్తున్నారా అని చెప్పి దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. మెయిన్గా కళ్యాణ్ పాడాలా అయితే కనుక ఈ వీక్ నామినేషన్స్ డే రోజు అయితే ఫైట్ చేసిన విధానం అయితే కనుక అల్టిమేట్గా చాలామందికి అయితే కనుక సింపతి ఓట్స్ పడినాయి. దీని తర్వాత అసలు సింపతి ఓట్స్ ఎందుకు పడినాయి, అసలు పడడానికి రీజన్ ఏంటి, డీమాన్ పవన్ అలా కావాలని చేశాడా, తనకి సింపతి తేడానికి చేశాడా మనోడు, తన సింపతి తేడానికి మనోడు కావాలని చేశాడా, డీమాన్ పవన్ అయితే కనుక బ్యాటరీ మనకు తన మీద వేసుకున్నాడా అని చెప్పి
అన్న మాట్లాడుకున్నాక కూడా ఖచ్చితంగా డిమాండ్ పవన్ అయితే కనుక సింపతి ఓట్స్ పడడానికి ఏం చేయాలి, అది ఇంటర్నేషనల్గా జరిగింది. ఏదైతే రీతు చౌదరికి సపోర్ట్ చేశాను అని చెప్పి సెల్ఫ్ గివ్ అప్ ఇచ్చేసుకున్న డిమాండ్ పవన్, కళ్యాణ్ అయితే కనుక అదే పాయింట్ మీద మాట్లాడితే నువ్వు నీ గురించి ఆడకుండా కెప్టెన్సీ కంటెంట్ రాలేదని చెప్పి మమ్మల్ని అడుగుతావు, ఆయన అడుగుతావు, నామినేషన్స్లో ఇవ్వలేదంటావు, ఇమాన్యుల్ అంటే నా మీద అంటావు. నువ్వు కెప్టెన్సీ కంటెంట్ ఇస్తే నువ్వేం చేసావు, నువ్వేం పీకావు, నువ్వైతే కనుక చేసింది ఏముంది, రీతు చౌదరికి గివ్ అప్ ఇచ్చావు కదా, అంతమించి నువ్వేం చేయలేదు కదా అని చెప్పి డిమాండ్ పవన్ అయితే డిఫైన్ చేసుకున్న విధానంలో మనోడైతే మాట పెరిగి క్లాష్ అక్కడ పెరిగి గొంతు పట్టుకుంటాడు అనమాట. సో అదే గొంతు పట్టుకున్న తర్వాత ఇమాన్యుల్ సంజన వచ్చి పక్క లాకెళ్తారు. దట్ ఈస్ ద వేరే థింగ్. సో అదంతా ఒక ఇష్యూ నడిచింది. నిన్నైతే కనుక మంచి గరం ఇష్యూ నడిచింది. సంజనాకి రీతికి కూడా గరం ఇష్యూ నడిచింది. అది ఖతం అయిపోయింది. ఈరోజు కెప్టెన్సీ కంటెండర్లో కళ్యాణ్ పాడాలా, దాంతోపాటుగా మెయిన్గా కళ్యాణ్ పాడాలతో పాటుగా ప్రియాంక జైన్ ఆడతారనమాట. గేమ్ అయితే కనుక అల్టిమేట్గా ఆడారండి. కళ్యాణ్ అయితే కనుక తనకి ఏ టాస్క్ ఇచ్చినా అసలు నాకు సంబంధమేలే, నేను నా గేమ్ ఫోకస్, నేనైతే కనుక వేరే ఏం ఆలోచించాను, నేను ఖచ్చితంగా ఈ వీక్ కెప్టెన్సీ అయి తీరాల్సిందని చెప్పి తనైతే కనుక ఫైట్ చేసే విధానం టూ గుడ్ క్లీన్ చిట్ అనమాట. తన దగ్గర ఉన్న ఆట సత్తా చూసి తనతో పాటు పైన కింద ఉన్న వాళ్ళ పొజిషన్స్ కూడా అందరినీ కిందకి నెట్టేసేసి తనైతే కనుక టాప్ పొజిషన్లో ఎక్కిన దానికి సూపర్ అంటే సూపర్ ఎగ్జాంపుల్. తన ఆట అయితే కనుక చింపి అవతలేసాడనమాట. సింపుల్గా మామూలుగా లేదు. తనైతే కనుక ఓటింగ్ అనాలిసిస్తో దూసుకెళ్లే విధానం ఒక రేంజ్లో స్టెప్ బై స్టెప్ అగ్ని పరీక్ష నుంచి స్టిల్ ఈ రోజు వరకు మొదలుకొని తను ఎక్కడికా డీగ్రోత్ వెళ్ళలేదు. అంత హై లెవెల్గానే దూసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అందుకని టాప్ మోస్ట్ పొజిషన్లో హౌస్లో ఇప్పటిదాకా ఆడియన్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న మన తనుజ గారికి కళ్యాణ్ పాడాలా ఎవరికి ఏ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేకుండా ఓన్లీ ఈ షోతోనే ఇంట్రడ్యూస్ అయిన కళ్యాణ్ పాడాలకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఈక్వల్ టు తనుజ గారికి ఈక్వల్ టు ఉందంటే కనుక కళ్యాణ్ పాడాలా ఏ రేంజ్లో ఆట ఆడుతానో మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఆడుతుందని చెప్పి దీన్ని బట్టి మీకు ఎంతమందికి అర్థమైందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎస్పెషల్లీ ఈ వీడియోకి అయితే మావా నేను దగ్గర కళ్యాణ్ పాడాలా ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే న్యాయంగా ఉండాలి మావా. ఏం చేసినా కళ్యాణ్ పాడాలా ఫ్యాన్స్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియోకి దగ్గర 500 లైక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరందరూ ఖచ్చితంగా దీనికైతే కనుక బాగా పీక్ హైక్ ఇస్తే కనుక కళ్యాణ్ పాడాల గురించి మనం పాజిటివ్గా మాట్లాడతామని చెప్పి మనం ఏమో కళ్యాణ్ పాడాల పిఆర్ అయితే 100% కాదు మావా. లేదు మనం తనుజ గారిని తొక్కేయాలి, తనుజ గురించి నెగిటివ్గా మాట్లాడమని చెప్పి మనకు వేరే విరుద్ధం ఏం లేదు. దయచేసి ఎవరి జెన్యూనిటీ ఉంటే, ఎవరు కరెక్ట్ అనిపిస్తే, ఎవరు ఫేక్ అనిపిస్తే, ఎవరు అన్ఫేక్ అనిపిస్తే వాళ్ళ గురించి మాట్లాడతాను తప్ప వేరే ఏం లేదు. నేను ఎవరి పిఆర్ కాదు, నేను ఆడియన్స్ పిఆర్ని. ఒక మాట చెప్పాలంటే కనుక ఆడియన్స్ రిలేటెడ్గా ఆలోచించి క్వశ్చన్స్ అడుగుతాను తప్ప, నా దగ్గర నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్ప నేను వేరే ఎవరిని మిస్గైడ్ చేయను. దయచేసి అర్థం చేసుకోండి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఏం చేసినా కూడా. సో దట్ ఈజ్ మెయిన్ ఇంటెన్షన్. సో దీని తర్వాత పాపం ఈరోజు అయితే కనుక సెకండ్ పొజిషన్లో ఉన్న మ్యాక్సిమం సెకండ్ పొజిషన్ అంటే ఫస్ట్ సెకండ్ అప్ డౌన్ అంతా ఉంది కళ్యాణ్ పాడాలకి. దాని తర్వాత పుట్టస్వామి తనుజ పుట్టస్వామి గారికి. సో ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే కనుక ఈరోజు పాపం తనుజ గారు అయితే కనుక గేమ్ ఆడతారు. ఆ గేమ్లో అయితే కనుక కష్టపడి ఆడిద్ది ఆవిడైతే కనుక. చివరికి అయితే కనుక బాల్స్ ఇలా వేసేదాని దగ్గర పాపం థ్రెడ్లో అవన్నీ తీసుకుని బాల్స్ అన్ని తీసుకొస్తుంది. 4 బాల్స్ వేస్తుంది మామ, ఒక్క బాల్ లేదు. చాలా డిసప్పాయింట్ వెళ్ళిపోద్ది అనమాట, చాలా డీప్గా వెళ్ళిపోద్ది. రీతు చౌదరి పక్కన కూర్చుని ఉంటుంది, నువ్వైనా అట్లీస్ట్ మంచిగా ఆడు, నువ్వైనా కెప్టెన్సీ కంటెంటర్ కొట్టాలని చెప్పి తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడేస్తుందని చెప్పి నాకైతే అక్కడ క్లియర్గా అర్థమైపోయింది మామ. తనకైతే కనుక గేమ్ మీద ఇప్పటిదాకా ఉన్న హోపు ఇప్పటి నుంచి ఉన్న హోపు ఖచ్చితంగా మారిపోయిందని చెప్పి ఆ సిచ్యువేషన్లో తను డిసప్పాయింట్ అయింది. మైండ్లో ఏం పెట్టుకోకూడదు, గేమ్ ఓన్గా ఆడాలా అని చెప్పి మాట్లాడిన పాయింట్స్ అయితే నాకైతే నిజంగా హార్ట్ఫుల్గా చాలా బాధ అనిపించింది. ఏంట్రా బాబు తనుజ గారు ఇలా మాట్లాడుతున్నారే ఆవిడేనా అని చెప్పి నేనైతే కనుక కాసేపు ఆలోచించాను. ఏంటి ఇలా మాట్లాడిన, తను ఫ్యామిలీని ఖచ్చితంగా మిస్ అవుతుంది, తన పాయింట్ ఇక్కడ లేదు, తన మైండ్ ఇంటి దగ్గర ఉంది, నా ఫ్యామిలీ, నా నాన్న, నా డాడీ అని చెప్పి తనైతే కనుక ఆలోచిస్తున్న విధానం అయితే కనుక 100% ఇదే ఆలోచిస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కరెక్ట్గా నేను చెప్పింది అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఎస్ బ్రో అని చెప్పి. సో దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. తనుజ గారి ఫ్యాన్ ఎవరైనా ఉంటే ఈ 1 or 2 డేస్లో ఆవిడకైతే పిచ్చ బూమ్ రాబోతుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఉంది, రావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థర్డ్ పొజిషన్లో అయితే కనుక ఇమాన్యుల్ ఉన్నాడండి. ఇమాన్యుల్ అయితే కనుక మైనస్ ఉంది ఒకటి అరాకొర. దాని తర్వాత
గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఇమాన్యుయల్ అయితే కనుక చాలా సూపర్గా ఆడుతున్నాడు, టూ గుడ్ ఆడుతున్నాడు. నామినేషన్స్లో అయితే కనుక పెట్టే పాయింట్స్ కూడా చాలా చాలా మంచి పాయింట్స్ పెడుతున్నాడు ఇమాన్యుయల్ అయితే కనుక. దీంతో పాటుగా మనోడు ఒక నెగిటివ్ ఏంటంటే కనుక లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెంటర్లో ఫైట్ చేసేటప్పుడు పాప తనుజాకి హెల్ప్ చేయలేదండి. సారీ, తనుజా కాదు, సంజన గారికి సపోర్ట్ చేయకుండా, ఎవరికి సపోర్ట్ చేయకుండా నా ఓటు భరణి గారికి అని చెప్పిన విధానం అయితే కనుక నాకు అస్సలు నచ్చలా. ఇప్పుడు భరణి గారికి ఓటేస్తాడు, ఆయన ఆల్రెడీ ఉండాలి. ఇప్పుడు తనుజా సంజన ఓటేస్తే తను ఉంటుంది, మళ్ళీ దివ్యాకి ఓటేయాల అలా అని చెప్పి. సో ఎవరికి వేయకుండా భరణికి వేసాడు అనమాట. తెలియక ఆలోచించి పాపం సంజన అయితే కనుక నువ్వు సేఫ్ గేమ్ ఆడుకోము, ఈ టైంలో కూడా నుంచుకోకపోతే ఆ మాట ఎన్నిసార్లు ఆ మాట ఎందుకన్నానంటే కనుక తను మాట్లాడే తెలుగు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మాట్లాడే కొద్దీ ఇంకా మాట్లాడే అనిపించింది. సో ఆ నుంచుకోకపోతే ఇంకెప్పుడు నుంచుంటా ఇమ్ము అని చెప్పి తన అయితే కనుక పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి మన డైనోసార్ అది నోట్లో అయితే కనుక వెళ్ళిపోద్ది అనమాట. సో అది చూసి అందరూ షాక్ అయిపోయారు అన్నమాట. నిజంగా తను అలా చేయడం తప్పేం లేదు. షీ ఈజ్ మైండ్ గేమ్ అనమాట. తను మైండ్ గేమ్ మంచిగా ఆడుద్ది అనమాట. సో అందువల్ల ఏంటంటే కనుక ఆట విధానం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇమాన్యుయల్ ఇక్కడి నుంచైనా తన గేమ్ ఇంకా పుష్ చేసుకుంటే తనైతే కనుక టాప్ 2లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తనైతే కనుక ఇంకా కొన్ని చోట్ల పుష్ చేసుకుంటున్నాడు కానివ్వండి, బట్ స్టెబిలిటీ అలాగే ఉంది. కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసుకోలేకపోతున్నాడు అనమాట. కొన్ని చోట్ల ఎంతసేపు సంజనాకి సపోర్ట్ చేసుకుంటా, సంజన ఈయనకి సపోర్ట్ చేసుకుంటా ఉంటే ఆట ముందుకు వెళ్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇమాన్యుయల్ అయితే అక్కడే ఉండిపోయాడు. 4th పొజిషన్లో అయితే కనుక రీతు చౌదరి ఉన్నారండి. భరణి గారు కూడా ఇంచుమించుగా వీళ్ళిద్దరు అయితే పోటాపోటీగా ఉన్నారు. మేబీ నేను అనుకున్న భరణి గారు అయితే కనుక ఓపెన్గా చెప్పేశాడు. ఆయన అయితే కనుక మీకు నాకు సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ నామినేషన్స్ కెప్టెన్సీ కంటెంటర్లు అప్పుడు మాట్లాడాడు, నామినేషన్స్ వేసేటప్పుడు కూడా మాట్లాడాడు ఆయన. దివ్య నిఖిత నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసిన మాటలు ఏవైతే ఉన్నాయో దివ్య నిఖిత హార్ట్కి తీసేస్తుంది ఖచ్చితంగా. మనం ఎవరితో ఎంతవరకు ఉంటే బాగుండు, ఇంకా 4 వీక్సే ఉన్నాయని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. తనుజ కూడా ఫిక్స్ అయిపోయింది, నాన్న అని చెప్పి అన్న కూడా. సో నా గేమ్ నేను అడుగు అని చెప్పి భరణి గారు అయితే ఓపెన్ అయిపోయారు. కాబట్టి వీళ్ళైతే కనుక ఇంకా భరణి గారితో ఏ బాండింగ్ లేకుండా మాకంతటా మేము దూరంగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఇంటర్నల్గా నిర్ణయం చేసుకున్నారు. సో భరణి గారు అయితే కనుక గేమ్ ఆడి ఈరోజు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఆయన కనుక ఓడిపోవడం జరిగిందనమాట. సో ఆల్రెడీ మన గౌతమ్ మీద ఓడిపోతాడు ఆయన అయితే కనుక, గేమ్ గెలవలేకపోయాడు. సో కెప్టెన్సీ కంటెంటర్ ఏదైతే జరిగిద్దో బట్ ఆయనకి అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే కనుక వాళ్ళ అమ్మాయి వచ్చి ఏదైతే ఫ్యామిలీ వీక్ ఉంటుందో ఆ ఫ్యామిలీ వీక్ వాళ్ళ అమ్మాయి వచ్చి మాట్లాడదనమాట. సో నాన్న నువ్వు ఖచ్చితంగా అంతా బాగానే ఉంది, నీకు ఎలా ఉంది హెల్త్, రిప్స్ అని తగ్గినాయి అని చెప్పి మాట్లాడేటప్పుడు నువ్వు ఈ వీక్ ఖచ్చితంగా కెప్టెన్సీ అవ్వాలి నాన్న, మేము అందరం చూడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారు ఆవిడ. సో ఆ వీక్ అయితే కనుక స్కిప్ అయిపోద్ది, ఆ వీక్ ఆయన అవ్వడం కుదరదు. సో ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ అయినా అట్లీస్ట్ ఆయన అవ్వాలని చెప్పి గట్టిగా సంకల్పంతో కూర్చున్న భరణి గారు అయితే కనుక అలాగే ఆడుతున్నారు. ప్రజెంట్ అయితే ఆయన ఓటింగ్ అనాలిసిస్లో బ్యాలెన్స్ టు ఈక్వల్గానే సో తటస్థంగా ఆయన అయితే కనుక ఓటింగ్లో అలా ట్రావెల్ అవుతానే ఉన్నారు. దాంతో రీతు చౌదరి ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంట్లో ఉంది కాబట్టి ఈ వీక్ తనకి సేఫ్ గేమ్లో ఉంటుంది. బట్ తను రీతు చౌదరి యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే తనైతే ఖచ్చితంగా ఎవరిని వాడుకున్న అవసరం వరకే వాడుకొని అవసరం లేనప్పుడు ఖచ్చితంగా వదిలిపడేసిద్దండి. అది మాత్రం డ్యామ్ షూర్. ఆల్రెడీ రాము వెళ్ళిపోయాడు, రాము రాతుడు, తన విషయంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా డీమాన్ విషయంలో కూడా చివరికి అదే జరిగింది. డీమాన్ వెళ్ళిపోయే ముందు కదా మనోనైతే కనుక వాడి ఖచ్చితంగా తనైతే కనుక హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పలేము ఏ సిచ్యువేషన్ ఉంటుందో ఎలా ఉంటుందో. దట్టు సంజన గారు కూడా ఆవిడ మీద మాట్లాడిన మాటలు అంత ఈజీగా అయితే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో చెరిగిపోవు. ఎందుకంటే కనుక అలా నోరు విప్పి నువ్వు నైట్ అయితే చాలు డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు అని చెప్పి అన్న మాటలు కొంచెం హార్ట్ఫుల్గానే అనిపించింది. అందరికీ బ్యాడ్ వర్డ్స్ కానీ ఇమాన్యుయల్ కూడా నువ్వు అలా అంటాం తప్పు, తను కూడా ఒక ఆడపిల్లే, నీ వర్డ్స్ వెనక్కి తీసుకొని చెప్పి ఇమాన్యుయల్ కూడా ఫైట్ చేసిన విధానం టూ గుడ్ బాగానే ఉంది. బట్ తను అనకుండా ఉంటే బాగుండేది, తను కూడా ఒక ఆడపిల్ల అని చెప్పి చాలామంది చెప్పారు. బట్ తన ఓట్స్ బ్యాక్కి తీసుకెళ్ళిపోయింది తనైతే కనుక. ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్నే టార్గెట్ చేస్తుంది అని చెప్పి సంజన గారు రీతు చౌదరి మీద ఫైట్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో ఇమాన్యుయల్ రీతు చౌదరి ఇలా అయితే కనుక బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. సుమన్ అన్న ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న దాని తర్వాత సంజన గారు ఉన్నారు. సంజన గారు ఆట కూడా అంతే బ్యాలెన్స్గానే ఉంది. టాప్ 5లో ఈవిడ ఉంటుందో లేదో చెప్పలేదు, ఎందుకంటే ప్రజెంట్ ఓటింగ్ అనాలిసిస్లో టాప్ 5లో ఉంది. బట్ రీతు చౌదరి లేదు కాబట్టి ఈవిడ టాప్ 6 కౌంటే అవుద్దని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే కనుక రీతు చౌదరి టాప్ 5లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా డేంజర్ జోన్లో ఉందైతే కనుక సుమన్ అన్న, దీని తర్వాత డిమాండ్ పవన్, దీని తర్వాత దివ్య నిఖిత అనమాట. వీళ్ళైతే కనుక డేంజర్ జోన్లో ఉండే. సో వీళ్ళ ఆట అయితే కనుక అంత బ్యాలెన్స్డ్గా లేదు, కరెక్ట్గా కూడా ఆడట్లా. సో సోషల్ మీడియాలో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా ఇప్పుడైతే కనుక
ట్విట్టర్లో, ఇన్స్టాలో, యూట్యూబ్ పోల్స్లో దాంట్లో అయితే కనుక ప్రస్తుతం బాగా సపోర్ట్ ఎవరికి ఎక్కువ ఉందో చూద్దాం మనం అయితే కనుక. సో ఓటింగ్ అనాలిసిస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్కి, తనుజాకి, దాని తర్వాత ఇమాన్యుయల్కి వీళ్ళకైతే కనుక మంచి క్రేజ్ ఉంది. డీమాన్కి అయితే కనుక చాలా నెగిటివ్ క్రియేట్ అయిపోయింది. సో టాప్ ట్రెండింగ్లో ఉన్న కంటెస్టెంట్ అయితే కనుక మెయిన్గా కళ్యాణ్ 100% మనోడు, దాని తర్వాత తనుజ, దీని తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత సంజన, దాని తర్వాత రీతు చౌదరి, వీళ్ళైతే కనుక టాప్ మోస్ట్ పొజిషన్లో కొంచెం ట్రెండ్ అవుతున్నారు. పోల్స్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, వాటిలో కొంచెం ట్రెండ్ అవుతున్నారు. మంచి గేమ్ అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఓటింగ్లోకి రీజన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓటింగ్లో ఏదైతే రీజన్స్ ఉన్నాయో, ఎందుకంటే కొంచెం ఒకళ్ళ దగ్గర లవ్ బాండ్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ఒకళ్ళ దగ్గర హౌస్లో ఫైట్ వల్ల కొంచెం హైక్ అవుతారు, దాని తర్వాత ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్ వల్ల కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ క్రియేట్ అవుతుంది, వాళ్ళకైతే కనుక సపోర్ట్ కూడా బాగా లభిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక స్క్రీన్లో కూడా ఎక్కువ కనిపించకపోవడం, అంటే కొంచెం ఏంటంటే కనుక స్క్రీన్ మీద కూడా ఎక్కువ కనిపించకపోవడం వీళ్ళకైతే కనుక ఓటింగ్ అనాలిసిస్ తగ్గించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ వారం బాగా రిస్క్లో ఉండి ఓటింగ్లో బాగా దగ్గర ఉన్నోళ్ళు, వీళ్ళకి ఓటింగ్స్ తక్కువ పడతాయి అనుకున్న వాళ్ళు డీమాన్ పవన్, సుమన్ అన్న, దివ్య నిఖిత, వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఈ వీక్ అయితే కనుక డబుల్ నామినేషన్ ఉండడానికి స్కోప్ చాలా అంటే చాలా 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 ఎక్కువ ఉంది. సో సుమన్ అన్న ఫ్యాన్స్, డీమాన్ ఫ్యాన్స్, దాని తర్వాత దివ్య నిఖిత గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే ఖచ్చితంగా మీరైతే కనుక వాళ్ళకైతే కనుక ఓట్ చేసేసుకొని ఈ వీక్ అయితే గట్టిగా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కనుక చాలా క్రూషియల్ వీక్ ఇదైతే కనుక. ఈ వీక్లో ఎవరు సేవ్ అవుతారో నెక్స్ట్ వీక్ సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కనుక టిల్ట్ అటీట్ అవ్వచ్చు, బ్యాలెన్స్డ్గా ఆడినా కూడా ఆట ఏ క్షణం మారుతో మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అందువల్ల చెప్పి నేను చెప్తున్నాను. సో ఈ వారం స్టిల్ ఈ రోజు అయితే కనుక జరిగిన ఆట వరకు ఓటింగ్ అనాలిసిస్ ఇది, పొజిషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ నేను చేసే వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి టిల్ లాస్ట్ ఏదైతే ఐరన్ సెంట్రింగ్ వేసి గేమ్ అయితే ఏదైతే ఆడారో థ్రెడ్స్ మీద, ఆ గేమ్ వరకు రేపు మార్నింగ్ 10 గంటల నుంచి 11 నేనైతే కనుక ఫుల్ డీటెయిల్గా వీడియో అనాలిసిస్ అయితే కనుక నేను ఫుల్ ఎపిసోడ్ అయితే కనుక రేపు మార్నింగ్ నేనైతే డీటెయిల్గా మీకు అయితే కనుక అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మామ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి వీడియో అయితే కనుక కామెంట్స్ కూడా పెట్టండి, మీరు ఎవరికి లైక్ చేస్తారో మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.